ఎట్లా ఉందన్న ఈ ప్రభుత్వ పరిపాలన తీరు ఏ విధంగా ఉంది? మరి రైతుల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం ఇది. రైతులకు ఎంతో మేలు చేస్తామని చెప్పిన ఈ ప్రభుత్వం మరి రైతులకు ఏమేమి ఇస్తుందన్న? గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం చాలా నష్టం చేస్తున్నది. పోయిన ప్రభుత్వమే చాలా మంచిగా ఉండే, మెరుగుండే. ఆ ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వంలో ఇంకా అన్యాయం అయిపోతున్నాం. రియల్ ఎస్టేట్ మొత్తం డౌన్ అయిపోయింది. మీదికెళ్ళి పథకాలు, ఆ పథకాలు, ఈ పథకాలు అని చెప్పిండు. ఏ పథకం లేదు ఇప్పటి వరకు. ఇక మా ఊరి ఇంటి అడవిలను రోజు బస్సుకు ఫ్రీ పెట్టిండు. బస్సుకు పంపించి మేము ఏం చేయాలి? ఇంటికాడ ఉన్న కలుపు కూడా కలిసేటట్టు పరిస్థితి లేదు. ఎందుకన్నా మనషేలా మనం చేసుకుంటే తప్పేముంది? మరి ఇక గిట్లనే ఏదైనా ఒకటి దావత్ వచ్చిందని ఫోన్ వచ్చే, లేకపోతే ఇంకేమన్నా ఫోన్ వచ్చే, వాళ్ళు ఇక బస్సులు ఫ్రీ ఉంది కదా, నేను పైసలు ఇస్తలేవు కదా, నేను ఇలా మా అమ్మల తానికి కోయేస్తా, మా అక్కల తానికి కోయేస్తా, మీ అక్కల తానికి కోయేస్తా అని వాళ్ళు తిరుగుడు పట్టి పట్టుతున్నారు. ఇద్దరి మధ్యలో లేని కొట్టడలు పెట్టిండు. ఆల్మోగల మధ్యలో బస్ ఫ్రీ పెట్టి ఈ రేవంత్ రెడ్డి గారు ఇట్లా చేసిండు. ఆటో డ్రైవర్లకు మట్టి కొట్టిండు. ఇంకా ఆయన సంక్షేమ పథకాలు అక్కడ ఆంధ్రాలో మరి ఇక్కడ ట్యాక్సీ క్యాబ్ నడిపేటోళ్ళకు 15,000 ఇస్తున్నారు. మరి అటువంటి అంశం మీద ఒక్క నాడు కూడా చర్చించాడు. అది ఆయన ఈ ప్రభుత్వం పాలన ఇట్లున్నది. మరి ఏందన్నా ఇప్పుడు బతుకమ్మ పండుగ వచ్చేసింది. గత ప్రభుత్వంలో బతుకమ్మ పండుగ అంటేనే 15 రోజుల ముందు నుంచి మహిళలకు అందరికీ చీరల పంపిణీ కార్యక్రమం ఉంటుండే. మరి ఈసారి కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఇంద్రమ్మ చీరలు ఇస్తాము అని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్పిండు. మరి జరిగిందా మీ ఊళ్ళో పంపిణీ? వాడు వరకు చీర సారే ఏది లేదు. సారే అంటే అప్పుడు పెళ్ళైన పిల్లలకు ₹1,00,000 ఇచ్చిర్రు కేసీఆర్ ప్రభుత్వం. మరి వీళ్ళు ₹1,00,000 లేదు. ఈ ఏడాదికోసారి చీర ఇస్తున్న వాళ్ళు ఇచ్చిర్రు. ఒక 10-15 సంవత్సరాలు. ఈయన వచ్చిన 2 సంవత్సరాల నుంచి ఒకసారి చీర లేదు, ఏం లేదు. ఇక పేరుకు అయితే ఏమేమో పోస్టర్లు ప్రింట్ చేస్తున్నారు, రిలీజ్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు చీర అంటే ఇంకా అప్పటికో చీర అంటే ఇప్పుడు లేదు రన్ అంటే అప్పటికి ఇంకో చీర ఇస్తా అంటుండే. ఆయన చీర ఇచ్చిన దాకా వీళ్ళు చీరలు కొనొద్దా మరి ఎట్లన్నా ఏం అర్థమైతే లేదు అన్న. ఏంది మరి ఇది బీసీ బిల్లు ముచ్చట ఏంది? ఎంతవరకు వచ్చింది? మరి ఏమనుకుంటున్నారు ఇక్కడ ఈ గ్రామాలలో ప్రజలు? బీసీలు ఎక్కువ ఉన్నారు. బీసీల మీద బిల్లు పెడతా, రిజర్వేషన్ల మీద చేస్తా, 42% పెడతా అంటున్నాడు. కానీ అది ఎంతవంటి కరెక్టో, ఎంతవంటి ఈయన చేతులు ఏం లేదు. కేంద్రం ఆమోదం చేస్తేనే అవుతుంది. అంటే అధికారంలోకి రాగానే బీసీలకు స్థానిక సంస్థలల్లో 42% రిజర్వేషన్ ఇచ్చి ప్రతి బీసీకి రాజకీయ అధికారం దక్కించే విధంగా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. వాళ్ళ ఎంటుంటుంది. ఇక్కడ బీసీలనంతా కూడగట్టి మేమంతా సమాచారం తీసుకున్నాం, మేము ఢిల్లీకి పంపిస్తున్నాం. ఇక్కడ ఇవ్వకున్నా మా పార్టీ నుంచి మొన్నటికి మొన్న రేవంత్ రెడ్డి కూడా ఒక మాట అన్నాడు. అంటే ఢిల్లీలో మా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ దేశవ్యాప్తంగా ఇది బీసీ రిజర్వేషన్ చేస్తామన్నాడు. ఎంతవరకు కరెక్ట్? దీన్ని ఎట్లా నమ్మాలి? బీసీ ప్రజలు కావచ్చు, మీలాంటి పెద్దవాళ్ళు ఎట్లా నమ్మాలి? దీన్ని ఎట్లా చూస్తారు? దీన్ని ఇదంతా మనుషులను భ్రమపెట్టడానికి అన్ని ముచ్చర్లు చెప్తున్నాడు. కానీ ఇదంతా తప్పు. ఎందుకంటే వాళ్ళు రెడ్డిలు వాళ్ళే చూసుకున్న తర్వాతనే మిగిలిన బీసీలను నేతలు చేసినాక అందరూ మేమేడ ఉంటామని చెప్పి వాళ్ళు బీసీలకు ఏదో ఊరట ముచ్చట చెప్తా ఉన్నారు, చేస్తూ ఉన్నారు. కానీ బీసీలను ఈ స్థాయిలోనే ఉంచుతారు. వాళ్ళు బీసీలు ఎక్కువ ఉన్నారు. బీసీలను మాత్రము ముందుకు వనియరు. చెప్తా ఉంటారు, పొడిగించుకుంటా వాళ్ళ పదవి అయిపోతుంది. మళ్ళీ ఇప్పుడు ఇస్తున్నాం చూడని చెప్పి లాస్ట్కి ఏవో ఎమ్మెల్సీలో నామినేటెడ్ పోస్టులు ఎవరు ఇచ్చేస్తారు. మీ బీసీల దాంట్లో మీ దాంట్లో ఒకటి ఇచ్చినాము, యాదవుల దాంట్లో ఒకటి ఇచ్చినాం, ముదిరాజుల దాంట్లో ఒకటి ఇచ్చినాం, గౌడ్స్ దాంట్లో ఒకటి ఇచ్చినాం. ఎక్కువ జనాభా ఈ దాంట్లోనే ఉన్నారు. ఒక మైనార్టీని పట్టుకుంటారు, 4 ఇస్తారు, ఇచ్చేసాం చూడు బీసీలకు అని చెప్పి మభ్య పెడతారు. అంతేగాని వాళ్ళు ఏం చెయ్యరు. మరి 6 గ్యారంటీలలో కూడా ఒకటి అభయహస్తం, అంబేద్కర్ అభయహస్తం అని దళితుల అభివృద్ధి కోసం ఇక్కడ మేము తీసుకోవాల్సి వచ్చింది అని చెప్పేసి అన్నారు. మరి రాష్ట్రంలో ఎక్కడన్నా దళిత బంధువు కేసీఆర్ ఇస్తే అంబేద్కర్ అభయహస్తం కింద 12 లక్షల రూపాయలు ఇస్తామన్నారు. మీ గ్రామంలో కానీ, మీ మండలంలో కానీ, మీ చుట్టుపక్కల ఎక్కడన్నా జరుగుతుంది? ఎక్కడ లేదు సార్. కేసీఆర్ ఇచ్చింది దళిత బంధే. మా ఊర్లో ఒక 49 మందికి లబ్ధి పొందింది. దొడుబడి 55 కోట్ల రూపాయలు. కానీ ఈయన రేవంత్ రెడ్డి వచ్చి నుంచి దళిత బంధు కాదు, ఉన్న బంధం కూడా పోయింది. ఏంటి రైతు బంధు అనేది పడుతుండే. రైతు భరోసా ఇస్తున్నారు కదా, రైతు లేదు, ఏది రైతు భరోసా లేదు. ఏందన్నా ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు మీరు అన్నట్లనే
రైతు చనిపోతే రైతు బీమా అని చెప్పేసి 5 లక్షల రూపాయలు వాళ్ళ అకౌంట్లోకి వచ్చేది. కానీ ఇప్పుడు మరి అలాంటి ఆ పథకం రన్ అవుతుందా? సచ్చినోడు దావంగా ఉన్నాడన్న బతికిరు. వాళ్ళు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చిర్రు. వీళ్ళు ఏమో ఇస్తున్నారు అని అన్నారు కానీ ఇస్తలేరు అని మా ఊర్లో అయితే ఇప్పటివరకు వచ్చిన వాళ్ళకి ఎవరికైతే రాలేదు. ఈ ప్రభుత్వం వచ్చి నుంచి 2 సంవత్సరాల నుంచి. అంతకన్నా ముందు మాకు తెలిసిన కాడికి వచ్చినాయి. ఒక 6-7 మందికి లబ్ధి పొందిరు వాళ్ళు. వాళ్ళ పేరు మీద ఎంతనో కొంత భూమి ఉంటే 5 లక్షలు రైతు బీమా వచ్చినాయి. వాళ్ళ కుటుంబాలకు కొంచెం ఆర్థిక సాయంగా అయ్యింది. ఏందన్నా మరి ఈ 6 గ్యారెంటీల ముచ్చట ఏంటి? ఎందుకు ఎంతవరకు అమలైనవి? ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వస్తున్నాము అని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వము కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది. అదంతా కమిషన్ల గురించి కట్టిన ప్రాజెక్టు. ఆ ప్రాజెక్టులో ఎవరైతే దోసుకున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మళ్ళీ తిరిగి లాక్కొని ఇక్కడ ప్రజలకు పంచుతామంటారు. ఇది వాస్తవమేనా, నిజమేనా? కాళేశ్వరం ప్రాజెక్టు ఎలాంటి ఉపయోగం లేదా రైతులకు? కుంభకోణం జరిగిందా జరగలేదా తర్వాత విషయం. కాకపోతే కట్టిన ప్రాజెక్ట్ అయితే కట్టిండు. కాళేశ్వరం ప్రాజెక్టు అది ఎంతమందికి పనికిస్తుంది అనేది అక్కడ పోయినోళ్ళకి తెలుసు. మేము అక్కడ పోలేము చూడలేము. కానీ ఈయన గుంజేయుడు మాత్రం కష్టం. ఎందుకంటే ఖర్చు పెట్టిన పైసలు ఏడికెళ్ళి వస్తుంది, తిరిగి కానొస్తుంది కదా. సుందిల్లా అని ఆ ప్రాజెక్టులు ఈ ప్రాజెక్టులు అన్నారం, ఆ ప్రాజెక్టులకు పెట్టిన పైసలు మేడిగడ్డ ప్రాజెక్టులకు. కాళేశ్వరం పేరు ఒకటే ఉంది కానీ మరి తత్తి మీద ఇస్తలేరు అంటే అక్కడ ఒకట పెట్టిండు కదా. ఓన్లీ తెలంగాణకి డెవలపింగ్కి యూజ్ చేసిండు. కానీ ఇప్పుడు అక్కడ నుంచి మిగిలించుకుండు అనుకుందాం. మిగిలించిన కానీ ఇంకో దిక్కు ఇప్పుడు చిన్న చిన్నవి సింగూరు డ్యామ్ లాంటి, మాంజీ డ్యామ్ లాంటి అట్లాంటివి పెట్టిండు. అవి మరి పేరు బయటికి రాలేదు, చెప్పుకోలేడు కదా ఆయన. అక్కడ నుంచి తీసుకోవచ్చు కొన్ని మిగిలి వాటిని, కానీ ఇక్కడ పెట్టిండు కదా. మరి దాంట్లో తప్పేమున్నది? మరి ఇప్పుడు 6 గ్యారెంటీలు మీ గ్రామానికి సంబంధించి ఏమేమి వస్తున్నాయి అన్న? మీకేం వచ్చినాయి సార్? మా ఊర్లో ఒక 100 కనెక్షన్లు మీటర్లు ఉంటే ఒక 20% అమలైనవి. ఇంకా 70% మంది బిల్లు పేడ్ చేస్తున్నారు. 2 రోజుకి బస్సు ఒకటి నడుస్తుంది సార్. 2500 అది యాదే మర్చినాము. స్కూటీ లేదు, పెళ్ళి అయితే పిల్లకు బంగారం లేదు, ఇక ఏమి లేవు. అయినది 2 బస్సు ఫ్రీ, కరెంట్ ఫ్రీ అంటున్నాడు. ఇక కరెంట్ వరకు 25 మందిలో 100 మందిలో 25 మంది వచ్చిన వాళ్ళు పుణ్యాత్కులు ఉన్నారు. ఇక ఇక్కడ బస్సు కొయ్యేటోళ్ళకు వాళ్ళకింత మేలున్నది. తిరిగేటోళ్ళకు మాకు తిరుగుడు లేదు. శేను ఊరే ఊరు మీరేమే మీకు గంతే సార్. అన్న ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయిపోయింది అన్న. గతంలో కేసీఆర్ ఉండే. మరి ఎందుకు కేసీఆర్ని ఇంకా టార్గెట్ చేసి ఆయన కేసీఆర్ కుటుంబం మీద ఎందుకు నోరు వారేసుకుంటాడు? ఆయన ముఖ్యమంత్రి కావాలనుకున్నాడు, అయిండు కదా. ఇంకెందుకన్నా అంత టార్గెట్ వాళ్ళని చేయవలసిన అవసరం ఏముంది రాష్ట్రంలో? ఆయనకు వశపోక మసరుసుకున్నట్టు ఆయన సుధరాయించక వీళ్ళను మొత్తము వాళ్ళ ఇంట్లో సిచ్యువేటేషన్ కవితను ఎట్లనో మొత్తం మీద కేసుల భయము, ఈడీ అది ఇది అని చెప్పి ఏసీబీ దాకా అప్పచెప్తాము. అట్లాంటి చిన్నగా ఇట్లా ఆయన డైరెక్ట్ చెప్పకుండా వేరే మీడియేటర్ల మధ్యవర్తులను పెట్టి అక్కడ చెప్పించి వాళ్ళ ఇంట్లో సిచ్యువేట్ చేసిండు. ఇప్పుడు ఆయన కళ్ళు చల్లబడ్డాయి, యథార్థమైంది. ఇంకా తర్వాత ఇంకేం దాకా తీసుకుపోతాడో, ఉంచుతాడా తెలంగాణ నమ్ముతాడా కూడా తెలుస్తలేదు. ఆయన ఒక పెద్ద దొంగ. ఓటుకు నోటుకు కేసుల్లో ఉన్నాడు. టీడీ ప్రభుత్వంలో, చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో పెద్ద దొంగ ఆయన ఎమ్మెల్యే ఉన్నప్పుడే. ఇప్పుడు ముఖ్యమంత్రి ఆయన ఇంకేం చేస్తాడో ఇంకా భయమే ఉన్నది మాకు. తీసుకుపోయి అన్ని కొడంగల్, కొడంగల్ సైడ్ బాగా డెవలప్ చేస్తున్నాడు. సెంటర్ పక్కకు హైదరాబాద్ మెయిన్ సిటీ పక్కకు ఉన్నది మాది సంగారెడ్డి. ఇక్కడ డెవలపింగ్ లేదు.